యేసయ్య సిలువ మరణానికి కూడా సింహంలాగా ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఆ సిలువ మరణం తర్వాత పునరుద్ధానం ఉందన్న సంగతి ఆయనకు తెలుసు గనక. నీ జీవితంలో కూడా మారా తర్వాత మాధుర్యం దేవుడు దాచిపెట్టాడు అన్న సంగతి నీకు తెలిస్తే మారాను కూడా సంతోషంగా అంగీకరిస్తావు. సిలువ తర్వాత సింహాసనం ఉంది అన్న సంగతి నీకు తెలిస్తే సిలువకు నువ్వు భయపడవు. ఎందుకో తెలుసా? ఈ సిలువ తర్వాత నాకు సింహాసనాన్ని దేవుడు దాచిపెట్టాడు, ఈ శ్రమ తర్వాత మహిమ దేవుడు దాచిపెట్టాడు. ఒక్కసారి నా వైపు చూడండి. శ్రమ తర్వాత నీ కొరకు దేవుడు ఏం దాచిపెట్టాడో అది నీకు తెలిస్తే, లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ మర్మయుక్తమైన సంగతి చూడండి. శ్రమ తర్వాత దేవుడు నీ కొరకు ఏ మహిమ దాచిపెట్టాడో అది నీకు తెలిస్తే శ్రమను కూడా సంతోషంగా నువ్వు అంగీకరించగలుగుతావు. మారా తర్వాత ఏ మాధుర్యాన్ని దాచిపెట్టాడో అది నీకు తెలిస్తే మారాను కూడా సంతోషంగా నువ్వు అనుభవించగలుగుతావు, ఆస్వాదించగలుగుతావు. అవి ఇట్రా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఈ పిల్లోని పట్టుకొని అవి నేను పెట్టామని కొడతా, కొట్టిన తర్వాత నీకు ₹1,00,00,000 ఇస్తా అని ముందే కొడతానని చెప్పాను, కొట్టిన తర్వాత ప్రతిఫలం కూడా చెప్పాను. ఇప్పుడు Download ShareChat.